జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి అని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి నది నుంచి పవిత్ర జలాలు తీసుకువచ్చి గ్రామంలోని వివిధ దేవాలయాల్లో దేవతామూర్తులకు జలాలు అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు భక్తులు మాట్లాడుతూ పంటలు బాగా పండాలి అని, చెరువులు కుంటలు నిండాలి అని, రైతాంగం కష్టాలు తొలగి ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి అని దేవుళ్లను ప్రార్థించినట్టుగా తెలిపారు. గ్రామంలో మంచి వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలి అంటే ఆ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా వెల్లడించారు. జలాభిషేకాల అనంతరం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి గ్రామ శ్రేయస్సు కోసం సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం వృషంభం భీషణభద్రం మృత్యోర్మృత్యు రమామ్యహం. సుమారుగా 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా గోదావరి నుంచి గంగ జలాలను తీసుకువచ్చి ఊర్లో ఉండేటువంటి ఆదిశ దేవత మొదలుకొని నృసింహం దేవాలయం వరకు అన్ని దేవాలయాలు కూడా మేమందరూ జలాభిషేకం చేస్తూ శివుడి ఇక్కడ చేరుకుంటున్నాము. దీని వలన మాకు ప్రతి సంవత్సరం కూడా చక్కటి వర్షాలు కురిసి మా ఊరే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో కూడా చక్కటి వర్షాలు పడి దేశమంతా సుభిక్షమైంది. ఈ సంవత్సరం కూడా మేమందరం కూడా కలిసికట్టుగా భక్తి భక్తులతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఈ సంవత్సరం మేమందరము ధరులమయ్యాము. మాది మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామం. మేము ప్రతి సంవత్సరం గంగా నది నుండి గంగా జలం తీసుకువచ్చి ప్రతి దేవాలయానికి ఊర్లో ఉన్న 45కు పైగా హనుమాన్ టెంపుల్స్ ఉన్నాయి. అన్ని విగ్రహాలకు జలాభిషేకం చేస్తూ చివరగా ఇక్కడికి వచ్చి ముగించుకొని ప్రసాదం వండుకొని తింటాం. ఇది నా ఒక్క బాధ కాదు, వర్షాలు పడడం ఈసారి లేట్ అయింది కాబట్టి వర్షాలు పడాలని చెప్పి ప్రతి రైతు బాధపడుతున్నాడు కాబట్టి వర్షాలు మంచిగా పడాలని, పంటలు మంచిగా పండాలని చెప్పి జలాభిషేకం చేస్తున్నాం. మెట్పల్లి మండల్ వెల్లుల గ్రామంలో దాదాపు 100 పైన దేవాలయాలు ఉన్నాయి. గ్రామ దేవతలు సహా అన్ని దేవుళ్ళకి. ఎందుకంటే రైతాంగం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తా ఉన్నాం. దాదాపు నెల రోజులు అవుతుంది, వర్షం జాడలేదు, ఒక చుక్క నీరు లేక అల్లాడిపోతా ఉన్నాం. రైతాంగాన్ని అంతా సుభిక్షంగా ఉంచాలని మా తాతల నుంచి ఆనవాయితీగా వస్తున్నాం. నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి గుడికి వచ్చి ఇక్కడ చివరికి వచ్చి ఇక్కడ జలాభిషేకం చేస్తే ఈ మా ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుతారని చెప్పేసి నమ్మకంతో ప్రతి ఒక్క దేవుని దగ్గర గోదావరి జలాలు తెచ్చి తడిబట్టలతో ప్రతి ఒక్కరం తడిబట్టలతో అన్ని దేవుళ్ళకు తిరిగి అన్ని దేవుళ్ళకు మొక్కుకుంటా కొబ్బరికాయ కొట్టుకుంటా నైవేద్యంతో పెట్టుకుంటా చివరికి మా నరసింహస్వామి గుడికి వచ్చి ఇక్కడనే నైవేద్య ప్రసాదం స్వీకరించి ఆనందంతో ఉంటాం. ఎందుకంటే మా గ్రామాన్నే కాదు చుట్టుపక్కల గ్రామాన్ని కూడా వర్షాలు పడి సుభిక్షంగా ఉంచాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి అదే ఆనవాయితీగా కొనసాగింపులా మేము వచ్చినాం. మా ప్రాంతంతో పాటు మా ప్రాంతాన్ని అన్నిటి కూడా సుభిక్షంగా ఉంచాలా, వర్షాలు పడి పాడి పంటలు చల్లంగా చూడాలని చెప్పేసి ఆ కోటి దేవుడిని కోటి మొక్కులు ముక్తా ఉన్నాం.